ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు డివోర్స్ తీసుకోవాలని అనుకుంటారు. ఒకరోజు ఇతని భార్య భర్త గీసిన డ్రాయింగ్ చూస్తుంది. అప్పుడే ఆమెకు ఆ డ్రాయింగ్ లో ఉన్న పాప నిజంగానే కనిపిస్తుంది. ఇది చూసిన ఆ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు షాక్ అయిపోతారు. ఈ భార్యాభర్తలు ఇద్దరు మళ్ళీ ఆ డ్రాయింగ్ చూస్తూ మళ్ళీ ఆ పాపను చూస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ భయపడి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి పిలుస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఆ పాప వేరే వాళ్ళ పాప అయి ఉంటుందని, తప్పిపోయి ఇక్కడికి వచ్చిందేమో అని పోలీసులకు చెప్తారు. కానీ పోలీసులు వచ్చి చూసేసరికి ఆ పాప వాళ్ళకు కనిపించదు. అప్పుడే ఆ భార్యాభర్తల చూపు అద్దం మీద పడుతుంది. ఆ అద్దంలో ఈ పాప కనిపిస్తుంది. దాంతో ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ పోలీసులకు సారీ చెప్పి పంపేస్తారు. పోలీసులు వెళ్ళాక ఈ కపుల్ ఆ పాపని ఎవరు అని అడుగుతారు. ఆ పాప వాళ్ళకి ఏంజెల్ అని చెప్తుంది. అప్పటి నుండి ఈ పాప వీళ్ళతోనే ఉంటుంది. అప్పటి నుంచి ఆ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు హ్యాపీగా కలిసి ఉంటారు. వీళ్ళ మధ్యన గొడవలు కూడా తగ్గిపోతాయి. వీళ్ళిద్దరూ డైవర్స్ తీసుకోవాలనే ఆలోచన క్యాన్సిల్ చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి ఒక పార్సల్ వస్తుంది. ఈ పార్సల్లో కొన్ని సంవత్సరాల ముందు భార్య చేపించిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ సీడీ ఉంటుంది. అలాగే అందులో ఒక లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్ లో మీ ఇంట్లో ఉన్న ఏంజెల్ ఎవరో కాదు, కొన్ని సంవత్సరాల ముందు మిస్క్యారేజ్ అయిన తమ కూతురే అని తెలుస్తుంది. పేరెంట్స్ విడిపోవడం ఇష్టం లేక వారిని కలపడానికి ఆ పాప వచ్చి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.